మా అధ్యక్షులు జననేత పేద ప్రజల ఆశాజ్యోతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం. ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమగనూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలైన నేను, అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీగా ఈరోజు ఎమగనూరులో పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు నందవరం మండలం, ఎమగనూరు టౌన్ నుంచి, అలాగే ఎమగనూరు మండలం నుంచి, గోనగండ్ల మండలం నుంచి పెద్దలందరూ, కార్యకర్తలు, వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా వేడుకలు జరగడం జరిగింది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తదానం చేస్తూ ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారు, అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా 2 అడుగులు ఎక్కువగా వేసి, తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత 5 సంవత్సరాలు కూడా సర్వీస్ని అందించడం జరిగింది. జగనన్న ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చెబుతారో, ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో 90% సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, ఎటువంటి సంక్షోభం వచ్చినా కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన. చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన బర్త్డేని, జన్మదినం చాలా గొప్పగా ఈరోజు అందరం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఎంతో సంతోషంతో, కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో. ఎందుకంటే ఒక నాయకుడు, అంత మంచి నాయకుడు, ప్రజల గురించి, కార్యకర్తల గురించి ఎప్పుడూ తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి నాయకుడి జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈరోజు ఈ వేడుకల్ని జరిపినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా తరఫున, మీడియా ద్వారా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాకు అండగా ఎప్పుడు పిలిచినా కూడా, మాకు ఎనీ టైం చిన్న అమలు ఇచ్చినా కూడా మీరు ఎప్పుడు మాకు అండగా ఉన్నారు. మీ సహకారం ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన దేశాలు మారాలన్నా, యమున ప్రజల గడపను పచ్చతోరణం కట్టాలన్నా ఒక పుట్టానెంకో మేడం గారే. సోదరులారా, ఎవరు ఊకే రుణం ఉంటేనే వచ్చేది, అంటే రుణం ఉంటేనే ఎవరికైనా వచ్చేది. కుడి చేత
కొంచెం లావు ఉన్నట్టు అంతేనా? లేదు అంతే ఉంటుంది అంతే లేదు అన్ని ఒకటి లాగుంటాయి నజీర్కి లావు ఉన్నది ఈ లేదు అది సైజ్ అంతే ఉంటుంది అది రా కూడా ఏ నువ్వు లేకు అంటే ప్రేమైన శిష్యుడు నజీర్ బయట మరి ఎవరు లేకపోతే నానే చెప్తాను. తిరువాత శివ వెయిట్ పెట్టలేదు కదా తెలియదు కదా ఎంత వెయిట్ వస్తుందో మరి తెలుసుదా మీకు ఎంత వెయిట్ ఎంత తీసుకున్నా అందుకంటే ఎక్కువ తీసుకుంటుంది లేదన్నా వెయిట్ ఉంటుంది పర్టికులర్ వెయిట్ బట్టే కొంచెం సైడ్ గాలి సైడ్ జరగండి కొంచెం గాలి ఒక్క నిమిషం తాగానే ఉన్నాను అన్న తాగండి